బొమ్మలాటలో ఏంటి మీ వేషం? బొమ్మలాటలో నా వేషము అది తోలుబొమ్మలాట కళాకారుల యొక్క జీవితం అది. దాన్ని అడ్మిట్ నరసింహరావును సత్యానంద్ ఇద్దరు కలిపి దాన్ని కూలంకషంగా చర్చించుకుని ఆ మాదాపూర్ అనేటువంటి కాకినాడ దగ్గర మాధవపట్నం అనేటువంటి ఊరు వెళ్ళి ఆ కళాకారుల జీవితాన్ని స్టడీ చేసి దాన్ని ఆ నాటకం దేనికోసం తయారు చేశారంటే కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఈ జానపద కళా స్వరూపాలని మిళితం చేస్తూ నాటకం రాయాలి అనేటువంటి ఒక ప్రక్రియ పెట్టి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఇండియాని 5 జోన్లుగా డివైడ్ చేశారు. ఇది సౌత్ జోన్ థియేటర్ ఫెస్టివల్కి ఈ ఎంపిక అవ్వడం కోసము వీళ్ళ తాపత్రయంతో ఇవన్నీ చేశారనమాట. సో ఈ బొమ్మలాట నాటకంలో కూడా ఇద్దరిని ట్రై చేశాడు. అందులోది ఒక డైలాగ్ చెప్తాను. చెప్పండి. సభ కల్పతరుం వందే వేద శాఖోపశోభితం శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వత్ భ్రమర సేవితం సభ కల్పతరుం వందే. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు నా నమస్సుమాంజలులు. నా పేరు శివయ్య. ప్రస్తుతం మేము ప్రదర్శించబోయే బొమ్మలాటకి సూత్రధారుణ్ణి. బొమ్మలాట అంటే కేవలం బతుకు కోసం ఆడుకునే ఆట మాత్రమే కాదు, భారతమాత కళాస్వరూపాన్ని దేశ దేశాల దశ దిశలా చూపించేటువంటి ఒక జానపద కళాస్వరూపం. మహాశైలారా, మనుషుల్ని బొమ్మల్నిగా చేసి యంత్రాలతో మంత్రం వేసి తెర మీద చూపిస్తున్న ఈ రోజుల్లో నిర్జీవమైన తోలు ముక్కల్ని చెక్క ముక్కల్ని మా చేతులతో చదును చేసి చక్కటి రూపాన్నిచ్చి చక్కదిద్ది చలనాన్నిస్తే అందులోని ఆనందాన్ని అభినందించడానికి వచ్చిన మీ హృదయాలకు మరోసారి జోహార్లు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఆయన దగ్గర ఓ బొమ్మలాట కళాకారుడు ఆయనకు అంతరంగికుడిగా ఉండి ఆయన్ని ఆనందపరుస్తూ ఉండేవాడు అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అతిశయోక్తి అనుకుంటారు. ఈనాడు ఆ రాజులు లేరు, ఆ రాజ్యాలు అస్తమించాయి. అమరం ఆంధ్రం నేర్చుకుని అందమైన బొమ్మలతో అభినయం చేయించి 10 మందికి ఆనందం కలిగించే మేము ఈనాడు ఆ అమరాన్ని ఆంధ్రాన్ని మరిచిపోయి అన్నమో రామచంద్ర అని మాత్రమే అనగలిగే దుస్థితిలో ఉన్నాం. నేను ఎవరిని తప్పు పట్టలేదు బాబు, ఎవరిని తప్పు పట్టలేదు. రావణాసుడి రాజ్యంలో రామచరిత మానసం ఎవరికి కావాలి, రామకథలు ఎవరికి కావాలి? కంసుడి కొలువులో కృష్ణగానామృతం వినిపిస్తే ఎలా ఉంటుంది? కృష్ణలీల ఎవరు వింటారు? అంత మాత్రాన ఏ కళ సావదు బాబు, సావదు. అక్కడక్కడ మీలాంటి వాళ్ళు ఉండబట్టే అప్పుడప్పుడు 4 మెతుకులు నోట్లోకి వెళ్ళి ఈ కళనే నమ్ముకుని మేము బతుకుతున్నాం బాబు. మహాశైలారా, ఇప్పటికే కాలాతీతం అవుతుంది, కథా ప్రారంభం చేస్తాం. ఈవేళ మేము ప్రదర్శించబోయే బొమ్మలాట మోహిని భస్మాసుర. మహాశైలారా, ఒక్క మనవి. 4 వేదాలని 4 ముఖాలుగా చేసుకుని ఆ వాణినే రాణిగా ఎంచుకున్న ఆ సృష్టికర్త బ్రహ్మ ఆడిస్తున్న ఈ బతుకు నాటకంలోనే ఎన్నో అవకతవకలున్నాయి. అలాంటిది స్వల్ప జ్ఞానంతో మీ ముందు మేము ఆడిస్తున్న ఈ బొమ్మలాటలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే పెద్ద మనసుతో మన్నించండి. కథా ప్రారంభం చేస్తున్నాం అని. చాలా మీరు చేసిన నాటకం నెక్స్ట్ పంచమవేదం. విరియాల లక్ష్మీపతి. పంచమవేదము అది ఒక ఈ పురాణం గౌతమి శాస్త్రి గారు, ఆయన ఒక ఆలయ పూజారి. ఆయనకి భార్య ఒక మూగ కూతురు ఉన్నారు. ఈ ఆలయంలో డప్పు వాయించేటువంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతనికి చైతన్య అనేటువంటి కొడుకున్నాడు, వాడి పేరు చైతన్య. ఆ చైతన్య ఈ మూగ కూతుర్ని ప్రేమిస్తాడు. దానికి ఎంకరేజ్మెంట్ చేసినటువంటి వాడు నా భావమరిది. దేశం పురోగతి చెందాలి, ఇంకా వాళ్ళిద్దరూ నచ్చుకున్నారు, కులాంతర వివాహాలు జరిగి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక అతని పేరు ఉజ్వల శాస్త్రి. నండూరి భీమశంకర్ నటు నా భావమరి చేస్తాడు. అతని పేరు ఉజ్వల శాస్త్రి. అంటే ఏంటి? ప్రోగ్రెసివ్. సో దీన్ని ఎంకరేజ్ చేస్తాడు. ఇది ఛాందస బ్రాహ్మణులు నచ్చదు కదా, సాధారణంగా మామూలుగా నచ్చదు. దాంతో ఇతను ప్రాయోపవేశం చేసుకుంటాడు. అప్పుడు ప్రాయోపవేశం చేసుకుంటూ తన భార్యని భావమరిని చెప్తాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని మీరెవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి. అది ఆ క్లాష్ అనమాట దాంట్లో ఆ కథ. అందుకని దీనికి పంచమవేదం అని పేరు పెట్టి అద్భుతమైన డైలాగ్ 4 చోట్ల. దాంట్లో వర్ణ సాంకర్యాన్ని ప్రోత్సహించిన నువ్వు, ఆత్మ సాంకర్యాన్ని ప్రోత్సహించిన నువ్వు, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ముట్టుకోవడం కూడా వీల్లేదు.
ఇది నా ఆజ్ఞ. పంచమవేదం తర్వాత నెక్స్ట్ చేసిన నాటకం ఏంటి? అసుర సంఖ్య, కృష్ణ చైతన్య గారి అసుర సంఖ్య నాటకం. అసుర సంఖ్యలో కర్ణం పాత్ర, అది ఆయన కూడా అది ఇది చేశాడు. త్రిజాకేమ దర్శనంలో ఏంటది మీది? మహామంత్రి పాత్ర చేస్తాను సార్ నేను. మ్మ్. తర్వాత నేను బందర్లో నేను చదువుకునేటప్పుడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక డ్రాయింగ్ టీచర్ ఎంఎన్ మణి, ఆయన పేరు ఆర్టిస్ట్ ఎంఎన్ మణి అంటారనమాట అండి. నాకు ఎవరో చెప్పారనమాట అండి, ఆయన నాటకాలు అవి కూడా వేస్తుంటారని అని. సరే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నేను జీబీ రామకృష్ణన్ సార్ నా పేరు, నేను నేషనల్ కాలేజ్ చదువుకుంటున్నాను, ఆంధ్రజాతీయ కళాశాల నేషనల్ కాలేజీని కూడా పిలుస్తారు, చదువుతున్నానండి అని చెప్పి, మీరు నాటకాలు వేస్తారని తెలిసిందండి, నాకేదైనా నేర్పరా అన్నా. నేను నాకేదైనా నేర్పరా అంటే 4-5 సార్లు వెళ్ళి కలిసాను, ఇలాగ అడుగుతుండేవాడిని. 4-5 సార్లు అయిన తర్వాత ఒక రోజు అయినా, నేను నీకు డైలాగ్ ఇస్తాను, ఆ డైలాగు నాకు ఒక వారం రోజుల్లో నువ్వు బట్టి నాకు అప్పచెప్పగలిగితే నేను ఆ వేషం నీకు నేర్పుతాను అని చెప్పి అన్నారు. సరే ఆయన 2 పేజీలు డైలాగు నన్ను రాసుకోమన్నారు. ఆయన చాలా ఓపికగా చెప్పాడు, నేను రాసుకున్నాను. వెళ్ళి 4 రోజులు బట్టి పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి నేను అప్పచెప్పేస్తాను సార్, చెప్తానని చెప్పన్నాను. ఆయనప్పుడు నాకు ఆ వేషం మొత్తం అంతా ఇచ్చారు. ఏంటది? అది ప్రతాపరుద్రీయం, వేద వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకంలో పిచ్చివాడి పాత్ర అనమాట. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్, 3 నెలలకు పట్టుకుపోతానని చెప్పని అది ఉంటుందన్నమాట. ఏంటో డైలాగ్ చెప్పగలరా? చారులెవరో నన్ను పరికించుచున్నట్లున్నది, మరి నేను పిచ్చివాణ్ణి నమ్మించడం ఎలా? ఆ ఉడుకుతున్న అన్నం కుండ పగల కొట్టేస్తా, అప్పుడు నిజంగా నాకు పిచ్చి అనుకుంటారు. గొడగొడ శబ్దం కుండకి నష్టం, గొడగొడ శబ్దం కుండకి నష్టం, గొడగొడ శబ్దం కుండకి నష్టం, గొడగొడ శబ్దం కుండకి నష్టం, గొడగొడ శబ్దం కుండకి నష్టం. ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతా, 3 నెలలకు పట్టుకపోతా, వీరన్ని రాగన్ని మన్ను చేయిస్తా, గోతిలో పాతించి గోరీ కట్టిస్తా అని. అంటే ఈ మధ్య ఈ కుండ కొడ్డంకి ఈ డైలాగ్కి మధ్య మిగతా పిచ్చివాడి నటన అంతా ఉంటుందన్నమాట. వైఓయు అని రాసి యూని పలకడమే తప్ప ఆ మొదటి 2 అక్షరాలు చచ్చాయని కానీ ఆ చివరి అక్షరాన్ని పలుకుతాను కానీ నాకు తెలియదండి.